ఈ మధ్య కాలంలో మన తెలుగు రాష్ట్రాల్లోని చెరువుల్లో ఒక అరుదైన చేప కనిపిస్తూ ఉంది. దాన్ని స్థానికులు దయ్యం చేప అని పిలుస్తుంటారు. ఎందుకంటే అది చూసేందుకు భయంకరంగా, తినేందుకు పనికిరాదని దాన్ని అలా పిలుస్తూ ఉంటారు. గ్రామాల్లోని చెరువుల్లో చేపలు పెంచి వాటిని పట్టి అమ్ముకునే మత్స్యకారులు సైతం ఈ చేపలు వలలో పడితే ఒడ్డున పడేస్తుంటారు. ఇదెక్కడి చేపరా బాబు అంటూ తిట్టుకుంటూ ఉంటారు. చేపలు ఇష్టంగా తినేవారు ఈ చేపలను ఫ్రీగా ఇచ్చినా తినరు. కొన్ని చెరువుల ఒడ్డున ఇలాంటి చేపలు కొన్ని వందల కిలోలు పడి ఉంటాయి. వాటిని ఎవరూ ముట్టుకోరు. అసలు ఆ చేప కథ ఏంటి, దాని అసలు పేరేంటి, దాన్ని ఎందుకు తినరు అనే విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ చేపను సక్కర్ మౌత్ క్యాట్ ఫిష్ అంటారు. ఇది అమెజాన్ పరివాహక ప్రాంతంలో పుట్టింది. మరి మన దేశానికి ఎలా వచ్చింది అంటే దాని వెనుక ఒక కథ ఉంది. ఈ విదేశీ చేప భారత్కు అక్వేరియం పరిశ్రమ ద్వారా పరిచయమై ప్రస్తుతం ఒక తీవ్రమైన ఆక్రమణ జాతిగా మిగిలింది. ఈ సక్కర్ మౌత్ క్యాట్ ఫిష్ అధికంగా పెరిగిపోతుండడంతో తీవ్రంగా నష్టపోతున్నారు మత్స్యకారులు. ఈ చేపలకు ఉన్న పదునైన ముళ్ళ వల్ల మత్స్యకారుల చేతులకు తరచూ గాయాలవుతూ ఉంటాయి. అంతేకాకుండా వలలో చిక్కుకున్న ఈ చేపలను బయటకు తీసేందుకు కొన్నిసార్లు వలను బ్లేడ్తో కోయాల్సి వస్తుంది. ఇది వలలకు నష్టం కలిగించడంతో పాటు మత్స్యకారులు ఆర్థిక భారాన్ని పెంచుతోంది. ఈ చేపల వల్ల మరొక ప్రధాన సమస్య మార్కెట్ లేకపోవడం. 2021 నుంచి ఈ చేపలు కనిపించినప్పుడు దానికి ఉన్నటువంటి ముళ్ళ కారణంగా ఎవరూ కొనకపోవడంతో వాటిని పారేసేవారు. ప్రస్తుతం కొన్ని పరిశ్రమలు కేజీకి ఒక 5 రూపాయలు ఇచ్చి ఈ చేపలను కొనుగోలు చేస్తున్నాయి. వీటిని ఫిష్ ఆయిల్, ఫిష్ పౌడర్గా వాడుతున్నారు. అయితే సాధారణ ప్రజలు దీన్ని తినేందుకు మాత్రం ఇష్టపడరు. అసలు దాన్ని ఫ్రీగా ఇచ్చినా ఎవరు తీసుకొని వండుకోరు. శాస్త్రవేత్తల ప్రకారం సక్కర్ మౌత్ క్యాట్ ఫిష్ భారత్కు చెందింది కాదు. అమెజాన్ పరివాహక ప్రాంతానికి చెందిన ఈ చేపలను అక్వేరియంలను శుభ్రపరచడానికి సహాయపడతాయని అక్వేరియంలలో పెంచుకునే చేపలుగా తీసుకొచ్చారు. కానీ అది చివరకు మన గ్రామాల్లోని స్థానిక చెరువుల్లో కూడా చేరిపోయింది. దీనికి ఉండే అధిక సంతానోత్పత్తి కారణంగా ఈ జాతి చేపలు మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ చేపలు సాధారణంగా ఎవరూ తినరు. నీటి నుంచి బయటకు తీసిన తర్వాత కూడా ఇవి చాలాసేపు బతికే ఉంటాయి. వీటి నోరు లోపలికి పీల్చుకునేదిగా ఉంటుంది. ఆ నీటితో ఇవి నీటి అడుగు భాగంలో ఉన్న మొక్కలను, సేంద్రియ పదార్థాలను ఆహారంగా తీసుకుంటూ ఉంటాయి. ఈ ప్రక్రియలో ఇవి నది లేదా సరస్సు అడుగు భాగాన్ని కదిలించి నీళ్లను బురదగా మారుస్తాయి. దీనివల్ల నీటిలోకి సూర్యరశ్మి చొచ్చుకుపోవడం తగ్గిపోయి నీటి మొక్కల పెరుగుదల దెబ్బతింటోంది. చాలా చేపల జాతులు తమ పిల్లలను పెంచడానికి ఈ మొక్కలపైనే ఆధారపడతాయి. కాబట్టి సక్కర్ మౌత్ క్యాట్ ఫిష్ పరోక్షంగా స్థానిక చేపగుడ్ల మనుగడపై ప్రభావం చూపుతోంది. సక్కర్ మౌత్ చేపలు భారీగా పెరిగిపోవడానికి మరో కారణం ఏంటంటే అవి ఎలాంటి పరిస్థితుల్లోనైనా బతకగలవు, ఎలాంటి ఆహారాన్నైనా తింటాయి. అందుకే స్థానిక చేపల జాతులకు ఆహార వనరులు దొరక్క వాటి సంఖ్య క్రమంగా తగ్గుతోంది.